పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాల్సిన అవసరం టీడీపీకి లేదని మంత్రి సవిత అన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ చోటు చేసుకుంటున్న పరిస్థితులపై ఆమె టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితో కలిసి పులివెందులలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ ముఖ్య నేతలపై సొంత కుటుంబ సభ్యులే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని సవిత అన్నారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమాన్ని చూసి పులివెందుల ప్రజలే టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ప్రచారం చేసుకుంటున్న టీడీపీ శ్రేణులపై వైసీపీ నేతలే దాడులు చేస్తున్నారని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. పులివెందుల్లో వైసీపీ పార్టీ ఓడిపోతాదన్న విషయం తెలుసుకొని వాళ్లే రెచ్చగొడుతున్నారు, వాళ్లే ఫ్లెక్సీలు చింపుతున్నారు, వాళ్లే టీడీపీ వారిపై దౌర్జన్యం చేస్తూ ఒక పక్క పోలీసుల్ని అసభ్యకరంగా మాట్లాడడం కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. వివేకానంద రెడ్డి గారి భార్య వివేకానంద రెడ్డి గారి జయంతికి స్వయాన కూతురు కూడా రావద్దు, నిన్ను కూడా చంపుతారేమో అని భయపడుతున్నాము అంటే ప్రజల్ని ఏ విధంగా వీళ్ళు భయభ్రాంతులు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకి సేవ్ డెమోక్రసీ అర్థం కూడా తెలియదు, దయ్యాల వేదాలు వల్లించినట్టుగా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. వాళ్ళు ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో గెలవబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అరాచకం అన్యాయం చేసేది మీరు, వి వాంట్ జస్టిస్ అని అడిగేది కూడా మీరు. నిన్న సునీత గారు చెప్తా ఉన్నారు, మా నాన్న హత్య జరిగిన రోజు బీటెక్ రవి గారి మీద, ఆదినారాయణ రెడ్డి గారి మీద, ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న సతీష్ రెడ్డి గారి మీద హత్యా నేరం చేసి కంప్లైంట్ ఇవ్వమని చెప్తే నేను ఇవ్వలేదు అని. నేను ఈరోజు సతీష్ రెడ్డి గారిని మీ ద్వారా అడుగుతా ఉంటా, మీ పక్కన అవినాష్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఏమయ్యా నా మీద హత్యా నేరం మోపమని నువ్వు అడిగినావా, నిజమా ఇది అని చెప్పి అడగమని నేను కోరుతా ఉండా. మేము అరాచకం చేయాలనుకుంటే మీ నామినేషన్ కూడా మిగిలేది కాదు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యేది తెలుగుదేశం పార్టీ. ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి, కూటమి అభ్యర్థికి పట్టం కట్టబోతున్నారు. లతారెడ్డి గారు గెలవబోతున్నారు. రాష్ట్రం అంతా ఓడిపోయినారు. పులివెందుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థి ఓడిపోతున్నారనే విషయాన్ని ప్రజల్లోకి పోతా ఉంది. కాబట్టి అక్కసుతో, ఫ్రస్ట్రేషన్ తో మీరు చేస్తున్న విషయాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తా ఉంటారు.